ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని కడుపుకు అన్నం తిని వార్తలు రాయమని అనేక సందర్భాల్లో చెప్తానే ఉన్నాం. ఆయన ఓపెన్గానే చెబుతున్నాడు, కడుపుకు అన్నం తిని ఎటు వార్తలు రాయం, మేము ఇలానే రాస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరొకసారి కడుపుకు అన్నం తినకుండా ఏదైతే గడ్డి తిని అశుద్ధం తిని రాసినటువంటి వార్త. సిమెంట్ స్కామ్లో భారతి అని హెడ్డింగ్ పెట్టి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం, నాడు సిమెంట్ కొనుగోలులో భారతికి పెద్దపేట, అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు, భారతీయ సిమెంట్స్కు 165 కోట్లు చెల్లింపులు, అదనంగా 110 కోట్లు బిజినెస్, జగన్ కుటుంబానికి ఆయాచిత లబ్ధి, పైగా టన్ను ధర అధికంగా 60 రూపాయలు చెల్లించారు, భారత్ కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు, ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్ నివేదిక, బంధుప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెల్లడి అని హెడ్డింగ్ పెట్టావు కదా. ఇది ఎందుకు రాశారంటే ఈరోజు వార్త, హెరిటేజ్ అనేటటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారు వారి భార్య భువనేశ్వర్ గారు నడుపుతున్నటువంటి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమల